ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ భాష మీద చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ మాతృభాష ప్రాసెసింగ్ గురించి వివరిస్తూనే జాతీయ భాష హిందీ, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని కామెంట్ చేశారు. ఒకసారి బయట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఇదే హౌస్ లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. లాంగ్వేజ్ తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్లే. ఈ రోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్లే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. అలాంటిది ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికి చెప్తున్నా, లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈ రోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈ రోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కు పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్ కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్ గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైట్. యాజ్ పర్ మై నాలెడ్జ్ నో నేషనల్ లాంగ్వేజ్, నో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కరెక్ట్ అయినా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే రికగ్నిషనే ఉండదు. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే పదం పక్క పెడదాం. మీకు ఇక్కడ మొదటి అంశము మాతృభాషలోనే నాలెడ్జ్ పెరుగుతుంది, ఈజీ టు లెర్న్, ఎవరికి అభ్యంతరం లేదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయా, తెలుగు మీడియం స్కూల్ ఉన్నాయా? లోకేష్ ఇంగ్లీష్ మీడియం చదివాడా, తెలుగు మీడియం చదివాడా? ఇంగ్లీష్. మరి ఎందుకు చదివాడు? ఈజీ టు లెర్న్ కదా తెలుగు. నాలెడ్జ్ పెరిగే తెలుగు వల్ల కదా. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నాడు? దీనికి మన హిపోక్రసీ ఉండకూడదు. ఇప్పుడు నేను నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాను. మనం అందరము ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించుకుంటూ ఉపన్యాసాలు మాత్రం హిపోక్రసీతో ఇస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అంట నేను. ఇప్పుడు మీకు ఇది చంద్రబాబు నాయుడు మరి మాతృభాషలో ఈజీ టు లెర్న్ కనుక, మన నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్తో రాదు కనుక మీరు తెలుగు మీడియం స్కూల్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తలేరు? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు గవర్నమెంట్లో ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు నేర్పిస్తున్నారు? బ్యాన్ చేయండి ఇంగ్లీష్ మీడియం. అంటే ప్రాక్టికల్గా ఏంటి? నిజం, మాతృభాషలో నేర్చుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, సులభంగా నేర్చుకుంటారన్నది వాస్తవం కాదని ఎవ్వరూ డిస్ప్యూట్ చేయరు. సైంటిఫిక్గా ప్రూవెన్, అది ప్రపంచమంతా ప్రూవెన్. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఇలా ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్. మనకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంతర్జాతీయ వాణిజ్యం ఎలా జరుగుతోంది? జపనీస్ యెన్లో జరగడం లేదు, చైనీస్ యువాన్లో జరగడం లేదు, జర్మన్ ఫ్రెంచ్ కరెన్సీలో జరగడం లేదు, రష్యన్ రూబుల్లో జరగడం లేదు. ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యము, అంతర్జాతీయ పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఇవాళ ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ మూలమైన డాలర్లో జరుగుతున్నాయి. అందువల్ల ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్. ఇలా మీరు లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాషలో దొరుకుతుందా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే నిజం, లాంగ్వేజే నాలెడ్జ్ కాదు, కరెక్ట్. కానీ లాంగ్వేజ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. లాంగ్వేజ్ కరెక్ట్, లాంగ్వేజ్ వల్లే నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ ఓన్లీ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కానీ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడుకు నా సూటి ప్రశ్న, మీరు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి, నీకు అది ఇంగ్లీష్లో దొరుకుతుందా, తెలుగులో దొరుకుతుందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి, ఇంగ్లీష్లో దొరుకుతుందా, తెలుగులో దొరుకుతుందా? అదంతా వదిలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసర్చ్ రిపోర్ట్ కావాలి నాకు, SBI రీసెర్చ్, అది ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? అసలు అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. సో నాలెడ్జ్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుగులో దొరుకుతాయి నాకు చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని తెలుగులో అందుబాటులో ఉన్నాయో నాకు చెప్పండి. గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మీరు తెలుగులో చదవచ్చేమో కొంత ఉపయోగించి, బట్ తెలుగులో ఒరిజినల్ తెలుగులో హైకోర్టు జడ్జిమెంట్లు ఎన్నో అందుబాటులో చెప్పండి. సైంటిఫిక్ రీసెర్చ్, ప్రపంచంలో జరుగుతున్న మెడికల్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత తెలుగులో అందుబాటులో చెప్పండి. అంటే ప్రపంచ నాలెడ్జ్ ఇవాళ ఇంగ్లీష్లో ఉంది, అది డామినేషన్ ఉంది, వాస్తవం. అది మనం కోరుకోము, కానీ రియాలిటీ అది. కోరుకోము రియాలిటీ కనుక ప్రాక్టికల్ రియాలిటీ అవసరాల రీత్యా
ఉద్యోగాలు ఇప్పుడు మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వల్ల ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వేతనాలు ఎక్కువ ఉంటాయి. అదంతా వదిలేని మీరు ఐటీలో జాబ్స్ చేసేవారు ఎవరినైనా అడగండి, మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా, వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయా అడగండి. అదంతెందుకు, మీరు ఒక తెలుగు టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కు 20,000 వస్తే ఇంగ్లీష్ టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కి 50,000 వస్తుంది. కెమెరాకు భాష లేదు. మీరు ఇలా తెలుగులో పనిచేసే యాంకర్కి వచ్చే శాలరీ కన్నా ఇంగ్లీష్ ఛానల్లో పనిచేసే యాంకర్కి 5 రేట్లు ఎక్కువ వస్తాయి. తెలుగులో మాట్లాడితే 10 రూపాయలు ఇవ్వరు, ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రతి హాఫ్ అన్ అవర్ 3,000 ఇస్తారు. ఎవ్రీ డిబేట్ హాఫ్ అన్ అవర్కి ఇంగ్లీష్లో 3,000 ఇస్తారు. 5 గంట సేపు అర్ణబ్ గోస్వామి డిబేట్లో నేను కూర్చుంటే 6 నిమిషం నన్ను ఒక మాట్లాడే అవకాశం వచ్చింది, కానీ 5,000 అయితే వచ్చింది డబ్బులు. మరి ఇది రియాలిటీ కదా, మనం ఇది వాస్తవం. పోనీ మీరు టీవీ 9 డిబేట్లో కూర్చుంటే 5,000 ఇస్తారన్నా చెప్పండి, 5 రూపాయలు కూడా ఇయ్యరు డిబేట్లో కూర్చుంటే. మరి ఇది రియాలిటీ కదా. తెలుగు ఛానల్స్ ఎవరు మీరు ఇప్పుడు డిబేట్ ఇది ఎందుకు, బట్ దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్, ఎదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఇవాళ మీరు హిందూ ఎడిటర్కు ఒక తెలుగు పేపర్ ఎడిటర్కి ఒకే శాలరీ ఉందా? ఇలా తెలుగులో ఈ ఆర్టికల్ నాకు హిందూలో ఇప్పుడు నేను వెబ్సైట్లకు రాస్తాను, చాలా వెబ్సైట్ క్వింట్ అండ్ ఇలా రాస్తాను, ఒక ఆర్టికల్కి 7,000 ఇస్తారు. నాకు తెలుగులో ఒక ఆర్టికల్కి 7,000 ఇచ్చే పత్రిక చూపెట్టాడు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ కూడా ఇవ్వవు. నేను రాశాను, ఈనాడుకు రాశాను, జ్యోతికి రాశాను, అన్నీ రాశాను. నాకు చెప్పండి ఏ తెలుగు పేపర్లో 7,000 ఇస్తారు? మరి ఎందుకున్నది ఇది అంటే రియాలిటీ కదా. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. అందుకొరకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వట్టిగా నేర్చుకోవడం లేదు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు కొడుకు అని అనకూడదు, నేను కుటుంబం గురించి మాట్లాడకూడదు, కానీ రియాలిటీ కదా. నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను, నా మనవరాలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తా. చంద్రబాబు నాయుడు తన మనమని కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు. మళ్ళీ తెలుగు మీడియంలో నాలెడ్జ్ ఉంటుంది, తెలుగు మీడియం గొప్పది అని చెప్తాం మనం. ఎంత హిపోక్రసీ ఉంది మనదే. మన హిపోక్రసీ, నేను అడుగుతున్న క్వశ్చన్, మనం ట్రూగా నమ్మినాం అనుకోండి మాతృభాషలోనే విజ్ఞానం వస్తుంది. మాతృభాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పారు, నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు, గమనించండి. ఈజీ టు లెర్న్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఈజీగా వచ్చింది ఆ పదం. మరి ఎందుకు మన పిల్లల్ని మన ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తలే? మరి ఈజీ టు లెర్న్ అయితే అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు, సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి, పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు ఉపన్యాసాలు చెప్తాం మనం. అరే ఇది ఎక్కడ క్లాస్ యాంగిల్ అండి? మీకు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కరెక్ట్, అది 100% మాతృభాషలో విద్యాబోధన వల్లనే నాలెడ్జ్ వస్తుంది. ఐ టోటలీ అగ్రీ, దాంట్లో చంద్రబాబు చెప్పిన దాంతో తప్పేమీ లేదు. కానీ బట్ అది రియాలిటీ కదా. మన పిల్లలు ఎందుకు చదివించాం? ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, తెలుగు మీడియం చదువుతున్నారా? ఈ హిపోక్రసీ మంచిది కాదంటున్నాను నేను. మీరు నిజంగా నమ్మారు కదా ముఖ్యమంత్రిగా, మరి మీరందరికీ చెప్పండి, టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవద్దు. ఎందుకంటే ఈజీ టు లెర్న్, నాలెడ్జ్ తెలుగులో నాలెడ్జ్కి భాషకు సంబంధమే లేదు కదా. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్, అసలు జాతీయ భాష అంటున్నారు ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో జాతీయ భాష అంటూ లేదు. అఫీషియల్గా ఉన్నదల్లా అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. ఆర్టికల్ 343 మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ వాల్యూమ్ 9, ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ మై మెమరీ. సో వాల్యూమ్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి. ఈ ప్రశ్న 1940 కాన్స్టిట్యూషన్ రాసే సమయంలోనే వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ రాసే సమయంలో 2 రకాల ఒక ప్రశ్న ముందర వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియాలో అన్ని రకాలుగా అధికారం ఉన్న భాష ఇంగ్లీష్, కానీ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంగ్లీష్నే నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేయడంలో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక బ్రిటిష్ ఫారిన్ లాంగ్వేజ్ను అడాప్ట్ చేసుకోవడం సాధ్యమయ్యే పనే కాదు ఆ రోజున్న నేషనల్ ఎమోషన్స్ రీత్యా. 2, ఆ రోజు లిటరసీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ అరౌండ్ 7 to 8% లిటరసీ. అక్షరాస్యత 8% ఉన్న దేశంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నెగ్లిజిబుల్. అందువల్ల ఇంగ్లీష్ అనేది ఉండదు, అవకాశం లేదు. ఓకే, ఇంగ్లీష్ మాత్రమే అధికార భాషగా బ్రిటిష్ పాలనలో ఉన్నట్లు ఉండదు. నెక్స్ట్ ఏమొచ్చింది, ఏం చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిట్టనిలున చీలిపోయింది. ఒక వర్గము హిందీ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాజ్యాంగ నిర్ణాయక సభ ప్రతినిధులు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ హిందీ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళేమో భారతదేశం ఐక్యంగా ఉండాలి,
హిందీ అనేదే జాతీయ భాషగా ఏకైక అధికార భాషగా ఉండాలి. హిందీ దేవనాగరి లిపిలో రాయబడిన హిందీయే భారతదేశంలో ప్రజలందరూ అనుసరించాలి అని గోవిందాస్ ఇట్లాంటి వాళ్ళు వాదించారు. దీనికి నాన్ హిందీ స్టేట్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే హిందీ దేవనాగరి లిపి వేరు, ద్రవిడియన్ లిపి వేరు. ఇలా మీరు హిందీ భాష స్క్రిప్ట్ చూడండి, మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ స్క్రిప్ట్ కంప్లీట్లీ తేడా ఉంటుంది. ద్రవిడియన్ లాంగ్వేజ్ లిపి ఈ రెండు లాంగ్వేజ్ అంటే హిందీ అండ్ దేవనాగరి స్క్రిప్ట్లో రాసే భాషల లింగ్విస్టిక్ ఫ్యామిలీ వేరు, ద్రవిడియన్ లాంగ్వేజెస్ యొక్క లింగ్విస్టిక్ ఫ్యామిలీయే వేరు. ఈ రెండు భాషలో పోలిక లేదు. సో అందువల్ల ఈ లింగ్విస్టిక్ ఫ్యామిలీస్లో తేడా ఉంది కనుక మీరు హిందీని మాత్రమే అధికారిక భాష చేస్తే అది భారతదేశంలో నయావలసవాదానికి కారణమవుతుంది, నియో కొలోనలిజానికి కారణమవుతుంది. అంటే హిందీయేతర భాషల ప్రజలు హిందీ భాష మాట్లాడే ప్రజల చేతిలో పాలితులుగా మారిపోతారు. ఇది వలసవాదానికి దారితీస్తుంది అని సౌత్ ఇండియా నుంచి, నాన్ హిందీ స్టేట్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో వచ్చింది. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో తొలి ఎడ్యుకేషన్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఒక్క మాట అన్నాడు, ఒక భాష నేషనల్ లాంగ్వేజ్ కావాలంటే ఇట్ షుడ్ బి రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. జాతీయ భాష అంటే దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ రాయగలగాలి, మాట్లాడగలగాలి. అప్పుడు మాత్రమే అది భారతీయ భాష అవుతుంది, అది జాతీయ భాష అవుతుంది అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నాడు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశ ఫస్ట్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్, ఆయన ఏమన్నాడంటే మన రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఆచరణలో దాన్ని దేశమంతటా అమలు కావాలి. దేశమంతటా అమలు కాని నిర్ణయాలు మెజారిటీతో తీసుకుంటే రాజ్యాంగ లెజిటిమసీ ప్రశ్నార్థకమవుతుంది. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. అందువల్ల నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏర్పాటు చేయడం ఇండియాలో ఎలా అనే చర్చ నడిచినప్పుడు 40% ఆఫ్ ద పాపులేషనే హిందీ మాట్లాడతారు, 60% ఆఫ్ ద పాపులేషన్కి హిందీ రాదు. మరి ఏం చేయాలి? ఇంగ్లీష్ నోమో అఫీషియల్ భాషగా కంటిన్యూ చేయలేము. ఈ డిబేట్ నడిచినప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ కాంప్రమైజ్ రూపంలో ఆర్టికల్ 343 వచ్చింది. ఆర్టికల్ 343(1) ఏం చెప్తుందంటే దేవనాగరి లిపిలో రాసిన హిందీయే అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. అంటే ఇక్కడ వరకే ఆగితే కరెక్టే, ఆగలే. 343(2) ఏం చెప్తుందంటే 15 ఏళ్ల వరకు ఇంగ్లీష్ కొనసాగుతుంది. ఆర్టికల్ 343(3) ఏం చెప్తుందంటే అక్కడికే క్లోజ్ కాదు, 15 ఏళ్ళు. పార్లమెంట్ చట్టం ద్వారా అని కావాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 343 యొక్క క్యారెక్టర్. మీరు గూగుల్లో దొరుకుతుంది, ది ఆర్టికల్ 343 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. అంటే ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపిలో రాసిన హిందీ అఫీషియల్ లాంగ్వేజ్. కానీ ఆర్టికల్ 343లో అదొక్కటే లేదు. ఆర్టికల్ 343(2) ప్రకారం 15 ఇయర్స్ వరకు ఇంగ్లీష్ కొనసాగుతుంది. ఆర్టికల్ 343(3) వరకు ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. పార్లమెంట్ చట్టం ద్వారా ఎక్స్టెండ్ చేయవచ్చు అన్నప్పుడు, పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు అన్నప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ విషయంలో అంటే ఇంగ్లీషు ఉండాలా వద్దా అనేది ఎలా మరి పార్లమెంట్ చట్టం అక్కడ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మళ్ళీ డివిజన్ వచ్చింది. కొంతమంది ఏమో సింపుల్ మెజారిటీతో అఫీషియల్ లాంగ్వేజ్ పైన నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఎస్పెషల్లీ హిందీని ఉంచాలి అనేవారు సింపుల్ మెజారిటీ ద్వారా దీనిపైన డిసిషన్ తీసుకోవాలని. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే హిందీ భాష మాట్లాడే వాళ్ళు 40% ఉంటారు కనుక ఎంపీలు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. జనాభాలో 40% మాత్రమే కాదు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళే ఎక్కువ. హిందీ దేవనాగరి లిపి ఉన్న వాళ్ళే ఎక్కువ కనుక హిందీ వాళ్ళు ఏమన్నా సింపుల్ మెజారిటీతో అంటే 15 ఏళ్ల తర్వాత హిందీ ఒక్కటే అఫీషియల్ లాంగ్వేజ్ చేద్దామన్న ఆలోచనతో హిందీని సమర్థించేవారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏమన్నారు, సింపుల్ మెజారిటీతో అఫీషియల్ లాంగ్వేజ్ డిసైడ్ చేయాలంటే మళ్ళీ దానికి వ్యతిరేకత వచ్చి కన్సెన్సస్తో చేయాలి, అంటే అందరూ ఏకీభవిస్తేనే ఈ అరేంజ్మెంట్ మారుతుంది అని మళ్ళీ చర్చ జరిగితే ఆఖరికి 2/3గా దాన్ని డిసైడ్ చేశారు. అంటే ఆర్టికల్ 343ని మార్చాలి అంటే 3/2 మెజారిటీ ఉండాలి.
సో 1965లో 15 ఏళ్ళ పీరియడ్ అయిపోయింది. ఆర్టికల్ 343(2) ప్రకారం మళ్ళీ పార్లమెంట్ చట్టం చేస్తే ఆర్టికల్ 343(3) ప్రకారం చట్టం చేయాలి. నేను ఆర్టికల్ 343(2) 15 ఏళ్ళ పీరియడే ఇచ్చింది. అప్పుడు ఆర్టికల్ 343(3) ప్రకారం పార్లమెంట్ ముందుకు వస్తే 1965 కన్నా ముందు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ వేశారు, కేర్ కమిషన్ అని. ఆ కమిషన్లో మెజారిటీ సభ్యులు ఇక ఎక్స్టెండ్ చేయకూడదు ఇంగ్లీష్ను, హిందీ మాత్రమే ఉండాలి. ఆఖరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS ఉద్యోగాలకు కూడా హిందీలోనే ఉండాలి ఎగ్జామ్. అది వాళ్ళు ఉండుంటే ఎంత ఘోరంగా ఉండేది మీరు ఒక్కసారి ఆలోచించండి. హిందీ మాత్రమే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉండాలి, సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ హిందీలో మాత్రమే ఉండాలి అని మెజార్టీ సభ్యులు అన్నారు. దాంతో తమిళనాడులో యూనివర్సిటీస్ బగ్గుమన్నాయి. ఇది అన్యాయం మాకు, అంటే హిందీ మాత్రమే వచ్చిన వారు హిందీలో పరీక్ష రాసి IAS అయిన వాళ్ళు వచ్చి తమిళనాడులో పాలిస్తారు, తెలంగాణలో పాలిస్తారు, ఆంధ్రప్రదేశ్లో పాలిస్తారు. ఇవాళ మన వాళ్ళు చూడండి, తెలుగు వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్లో IASలు ఉన్నారు. లేకపోతే ఏమయ్యేది, ఈ విధానమే కనుక 65లో అమల్లోకి వస్తే తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు అర్పించారు ఈ యాంటీ హిందీ రైట్స్లో. 66 మంది తమిళ బిడ్డల రక్త త్యాగమే లేకపోయి ఉంటే ఏం జరిగేది తెలుసా? 65లో IAS ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీషులో ఉండేవి కావు, ఇతర భారతీయ భాషలు ఉండేవి కావు, ఓన్లీ హిందీలోనే ఉండేవి. ఈ నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడే తమిళనాడులో వ్యతిరేకత మొదలైంది. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం హిందీలోనే ఉండేవి. అంటే తెలుగు వాడికి అవకాశమే ఉండేది కాదు. చచ్చుకుంటూ మనం హిందీ నేర్చుకొని హిందీ ఎంత నేర్చుకున్నా హిందీ వాళ్ళతో పోటీ పడలేము. ఈ పరిస్థితి వచ్చేది తమిళ బిడ్డల త్యాగం వల్ల. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గుర్తించాలి. ఇది బట్టే మీరు అనవసరంగా తమిళనాడు వాళ్ళపైన పడుతున్నారు. తెలుగు వాళ్ళకి అన్యాయం చేయకూడదు దయచేసి. చంద్రబాబు నాయుడు చెప్పండి, జాతీయ భాష హిందీ కదా, మరి సివిల్ సర్వీస్ హిందీలో రాసుకునేటట్టు ఎలా చేద్దామా? చంద్రబాబు నాయుడు సూటి ప్రశ్న. మీరే చెప్తున్నారు కదా జాతీయ భాష కదా హిందీ, మరి జాతీయ పరీక్షలు హిందీలో కాక వేరే భాషలు ఎందుకు ఉంటున్నాయి? ప్రాంతీయ భాషల్లో ఎందుకు ఉంటున్నాయి? మీరు జాతీయ భాష హిందీ అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, హిందీ మాత్రమే జాతీయ భాష అని యాక్సెప్ట్ చేస్తే రేపు ఈ డిమాండ్ వస్తుంది. IAS ఎగ్జామ్స్ ఏదో ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ కదా, మరి ఆల్ ఇండియా భాష హిందీ అయినప్పుడు, నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయినప్పుడు నేషనల్ ఎగ్జామ్స్ హిందీలోనే ఉంటాయి. తెలుగులో ఎట్లుంటాయండి? నాకు చెప్పండి, ఇంగ్లీష్లో ఎట్లుంటాయి? మరి తెలుగు బిడ్డలకు అన్యాయం జరగదా? చంద్రబాబు నాయుడు చెప్పాలి. మీరు రాజకీయ అవసరాల కొరకు తెలుగు ప్రజలకు అన్యాయం చేయకండి. ఇది బాధేస్తుంది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇవాళ బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల ఇలా మాట్లాడి తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు చరిత్రలో. మీరు ఒక్కసారి మీరు నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే అని యాక్సెప్ట్ చేస్తే ఇమ్మీడియట్ డిమాండ్ 1965లో కేర్ కమిషన్లో వచ్చి డిమాండ్ వస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ హిందీలోనే ఉండాలి. మరి నేషనల్ లాంగ్వేజ్ ఒక్కటే కదా, దాన్ని ఒప్పుకుందామా మనం? బ్యాంక్ ఎగ్జామ్లోకి మన తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు రావు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మన తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇంత అన్యాయం చేయమని మన నాయకులే చెప్తుంటే మీ రాజకీయాల కొరకు మన భాషను అన్యాయం చేస్తారా? ఆవేదనతో తమిళ పక్కా పెట్టండి, తెలుగు వాళ్ళకి అన్యాయం జరగదు ఇది. సో అప్పుడు 1965లో తమిళనాడులో పెద్ద ఎత్తున యాంటీ హిందీ రైట్స్ జరిగాయి. 66 మంది చనిపోయారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అప్పుడు ఆ త్యాగాల పునాది పైన అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఆఫ్ 1967 వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ కొనసాగింది. హిందీ నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించబడలేదు. అప్పుడు కేవలం అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా కొనసాగుతుంది. అందుకే ఇవాళకి కూడా మీరు చూడండి, ఒక పార్లమెంట్ చేసిన చట్టానికి ఆథెంటిక్ టెక్స్ట్ ఏంటి తెలుసా? ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు. నాకు తెలిసినంతవరకు ఇంగ్లీష్ ఇది ఆథెంటిక్ టెక్స్ట్. పార్లమెంట్ చట్టం చేసినా, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినా మీకు హిందీలో కూడా చట్టం చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. తీర్పులు కూడా వేరే భాషలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా స్టాండర్డ్ అనుమానం వస్తే, ఏది కరెక్ట్ అని అనుమానం వస్తే ఇంగ్లీష్ వర్షనే స్టాండర్డు. ఈవెన్ మోడీ ప్రభుత్వంలో కూడా అదే స్టాండర్డ్, వేరేది కాదు. ఎందుకు? కారణం భారతదేశంలో 40% మంది ప్రజలే హిందీ మాట్లాడతారు, 60% ప్రజలకు హిందీ రాదు. దాంతోపాటు ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషల్ని అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంచుకోవచ్చు. పార్లమెంట్లో అన్ని భాషల్లో మాట్లాడచ్చు. ఇప్పుడు జాతీయ భాష హిందీ మాత్రమే అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఒప్పుకుంటే రేపు పార్లమెంట్లో ఒక మాట అడుగుతారు, మీరు జాతీయ భాషలోనే హిందీ పార్లమెంట్లో మాట్లాడాలంటారు. మన తెలుగుదేశం ఎంపీలు ఎంతమంది హిందీలో మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఏమంటుంటే హిందీ నేర్చుకోవాలి మీరు ఢిల్లీలో అంటున్నారు. నేర్చుకుని ఎంతమంది? ఒక రామ్మోహన్ నాయుడు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడతారు. మిగతా తెలుగుదేశం ఎంపీలు అందరికి హిందీ వస్తుందా? మాట్లాడవనండి వాళ్ళని హిందీలో.
బీజేపీ ఎంపీలకు వస్తుందా హిందీ? నాకు చెప్పండి. తెలుగు మన వాళ్ళకు ఎంతమందికి హిందీ పర్ఫెక్ట్గా వస్తుంది? అంటే వీళ్ళంతా పోయి హిందీలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడద్దు పార్లమెంట్లో. ఇది అన్యాయం కదా? పార్లమెంట్లో ఈ తెలుగు మాట్లాడద్దు అంటారు. రేపు జాతీయ భాష హిందీ ఒక్కటే కదా. జాతీయ భాష హిందీ అయినప్పుడు జాతీయ పార్లమెంట్లో వేరే భాష ఎట్లుంటుందండి? నాకు చెప్పండి. దీన్ని ఒప్పుకుందామా? అందుకే పార్లమెంట్లో ఏ భాషలో అయినా మాట్లాడచ్చు. ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్. ఇవాళ మీరు జాతీయ భాష హిందీ అని మనం యాక్సెప్ట్ చేస్తే ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఏ భాషలో రాయాలి తెలుసా? హిందీలో రాయాలి. అంటే చంద్రబాబు నాయుడు హిందీలో శ్రీ రేవంత్ రెడ్డి జీ ముజే తెలంగాణ మే అని రాయాలి. ఇది ఒప్పుకుందామా? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తెలుగువాడు రేవంత్ రెడ్డి తెలుగు బిడ్డ, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ హిందీలో ఉండాలి. ఇంటర్స్టేట్ కమ్యూనికేషన్. ఎందుకంటే జాతీయ భాష హిందీ ఒకటే కదా. మీరు చెప్పిన తీరు ప్రకారం ఎక్కడ ఏ రాజ్యాంగ నిబంధనలో నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే అని ఉందో దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్, శాసనసభ హక్కుల ఉల్లంఘన అయితే నేను చెప్పిన నిజమైతే. అందుకే మీరు దయచేసి తెలుగుదేశం మిత్రులకు బహిరంగంగా రిక్వెస్ట్, అయ్యా మీరు ఒక్కసారి నాకు నా అవగాహన తప్పు ఉండొచ్చు, ఐ మే బి రాంగ్ ఆల్సో, ప్లీజ్ టెల్. నేనే రైట్ అని అంటలేను. నేను ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ ఆక్స్ఫోర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ప్రతాప్ బాన్ మెహతా, మాధవ్ కోస్లా, సుజీత్ చౌదరి పుస్తకాలు చదివాను. ఆ బుక్ పట్టుకొస్తాను అనుకుని మర్చిపోయాను. పేజ్ నెంబర్ 180 నుంచి 182 మధ్య, 60-62 మధ్య ఉంది. ఈ పుస్తకం చదవండి. లేదు మీరు జస్టిస్ చలమేశ్వర్ ఎడిట్ చేసిన కాన్స్టిట్యూషన్ లా మీద ఇంతలా బుక్ ఉంటుంది, చదవండి దయచేసి. నేను చదివాను ఈ రెండు. ఎక్కడ నాకైతే నేషనల్ లాంగ్వేజ్ లేదు. ఐ మే బి రాంగ్ స్టిల్. మరి ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చిందో తెలియదు. అందువల్ల చంద్రబాబు నాయుడు చదివే ఉంటారు, ముఖ్యమంత్రి కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పింది రైట్ అవుతుంది తప్ప నాగేశ్వర్ చెప్పింది రైట్ అవుతుందా? అందువల్ల నాకు తెలియక అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు కొద్దిగా వివరణ ఇస్తే నేను వెళ్ళి మళ్ళీ ఆ బుక్ చదువుకుంటాను. ఎందుకంటే నేను చదివిన ఈ పుస్తకంలో ఏమని ఉందంటే, నేషనల్ లాంగ్వేజ్ అనే డిసిషన్ తీసుకోలేక అఫీషియల్ లాంగ్వేజ్గా మాత్రమే ఉంది. మన దేశంలో జాతీయ భాష లేదు. 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో గుర్తించబడ్డ భాషలన్నీ జాతీయ భాషలుగానే భావించాలి, అధికార భాషలుగానే భావించాలి. ప్రాక్టికల్గా అవి అన్ని అఫీషియల్ లాంగ్వేజెసే. అందులో అవి స్టార్టింగ్ 8th షెడ్యూల్ పెట్టినప్పుడు 14 భాషలు ఉండే, ఇప్పుడు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను చదివింది తప్పైతే చంద్రబాబు నాయుడు, ఎందుకంటే చట్టసభలో చెప్పాడంటే దానికి ఆథెంటిసిటీ ఉంటుంది. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజిత రాష్ట్రాన్ని పాలించిన సీనియర్ రాజకీయవేత్త గనక కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ హిందీ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్. నాకు చెప్పండి దయచేసి. హిందీ ద ఓన్లీ నేషనల్, హిందీ జాతీయ భాష అన్నారు కదా మీరు. హిందీ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్ అని ఏ రాజ్యాంగ ప్రొవిజన్లో ఉంది? ఇక నేను చదువుతున్నా దొరకలే. మరి నిజంగా ఐ మే బి రాంగ్. ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. ఎక్కడుంది నేషనల్ లాంగ్వేజ్ చెప్పండి? విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సేస్ ఇట్? కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ నేను చదివింది ఆర్టికల్ 343. అది కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ గురించే మాట్లాడుతుంది. అది కూడా హిందీ ఒక్కటే అని చెప్పలే. మళ్ళీ జాతీయ అధికార భాషగా హిందీ ఉంటుంది, ఇంగ్లీషు సెంట్రల్ స్టేటస్ కొనసాగుతుంది, రాష్ట్రాల్లో తమ ప్రాంతీయ భాషలు నడుపుకోవచ్చు, ఇదంతా ఉంది. అందువల్ల మరి జాతీయ భాష హిందీ అయితే పార్లమెంట్ చట్టం కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ హిందీలో ఉన్నదే ఫైనల్ కావాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హిందీలో ఎందుకు లేవండి? నాకు చెప్పండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా .org కొట్టండి, జడ్జిమెంట్లు ఇంగ్లీష్లో కనబడతాయి. మరి జాతీయ భాషలో ఎందుకు లేదు జడ్జిమెంట్లు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జాతీయ భాషలో ఉండకపోవడం అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చెప్పాలి కదా మరి దీనికి ఆన్సర్. సో అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు వేస్తే తెలుగుదేశం వాళ్ళు హిందీలో వేస్తారా? జడ్జిమెంట్లకు మీరు కౌంటర్లు వేస్తారు, దాన్ని హిందీలో వేస్తారా, ఇంగ్లీష్లో వేస్తారా? సో అందువల్ల అసలు ఈ లాంగ్వేజ్ చరిత్ర ఏంటి తెలియక, లాంగ్వేజ్ పాలసీ తెలియక తెలుగు వాళ్ళ అస్తిత్వాన్ని, తెలుగువారి ప్రయోజనాన్ని రాజకీయాల కోసం మీరు ఢిల్లీ సింహాసనం ముందు మొక్కర్లు చేయకండి. ఇది చాలా ప్రమాదకరం. 65లో ఇది జరిగితే తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు వదలాల్సి వచ్చింది. మరొక్కసారి ఆ పరిస్థితి తెచ్చుకుందామా? హిందీ మాట్లాడే ప్రజల దగ్గర గులాంగిరి చేద్దామా? మనం హిందీని గౌరవించుదాం, కానీ హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించకూడదు. హిందీ ఒకటే ఎందుకు జాతీయ భాష? తెలుగు జాతీయ భాష కాదా? ఇవాళ హిందీ 40% మంది ప్రజలు మాట్లాడుతున్నారు.
ద్రవిడియన్ లాంగ్వేజ్ అన్ని కలిపితే 24% మంది మాట్లాడుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం. 24% అంటే తక్కువ భారతీయులు. 40% ప్రజల మందు 24% మంది ప్రజలు గుడిగం చేద్దామా అంటే అసలు అమిత్ షా అంటాడు భారతదేశ ఆత్మ అని, చంద్రబాబు నాయుడు అంటాడు జాతీయ భాష అని. ఎక్కడికి వెళ్ళొచ్చిందండి ఈ లాంగ్వేజ్? హిందీ ఒక్కటే జాతీయ భాష. ఇప్పుడు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు, కానీ హిందీతో పాటు 22 భాషలు జాతీయ భాషలన్నా కనీసం అర్థమని ఉంటుంది. 8th షెడ్యూల్లో ఉన్న భాషలన్నీ జాతీయ భాషలుగానే మనం పరిగణించాలి అని. దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ నేషనల్ లాంగ్వేజ్. ద సింగిల్ నేషనల్ లాంగ్వేజ్ ఇండియాకి లేదు. హిందీ అనేది ఇట్స్ ఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు 343(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ అదే సమయంలో 343(2) ప్రకారం ఇంగ్లీష్ కొనసాగుతుంది. 343(3) ప్రకారం పార్లమెంట్ చట్టం చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలే ఉండవచ్చు. ఇదయ్యా కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంటు. సో రాజ్యాంగానికి నేను అర్థం చేసుకున్న రాజ్యాంగం కాదో చెప్పమనండి. ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. అందువల్ల దయచేసి ఇది మనం మళ్ళీ యూట్యూబ్లో పెడతాం కనుక కింద కామెంట్లు చేసే వాళ్ళైనా మీరు స్టడీ చేసి దయచేసి కాన్స్టిట్యూషనల్ ఏ ప్రొవిజన్లో హిందీ ఇస్ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్, హిందీ మాత్రమే జాతీయ భాష అని ఏ రాజ్యాంగ అధికారంలో ఉందో తెలిపితే, ఆ రాజ్యాంగ పుస్తకంలో చెప్పితే, పేజ్ నెంబర్ చెప్పితే నేను చదివి మళ్ళీ మాట్లాడతాను. నేను చదివింది చెప్పాను. ఆక్స్ఫర్డ్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై సుజీత్ చౌదరి, మాధవ్ కోస్లా, ప్రతాప్ బాన్ మెహతా, పేజ్ 62, పేజ్ 182, పేజర్తో సహా చెప్తున్నాను. జస్టిస్ చలమేశ్వర్ ఎడిటెడ్ బుక్ కాన్స్టిట్యూషనల్ లా అని 3 ఆథర్లు ఉన్నాడు. ఎంపీ జైన్ అనుకుంటాడు, ఆథర్లు గుర్తులేరు. బట్ అది లేటెస్ట్ ఎడిషన్ నా దగ్గర ఉంది. జస్టిస్ చలమేశ్వర్ అనుకుంటాను ఎడిట్ చేసింది. సో దానికి ఆ పుస్తకంలో మీరు చూడండి, కాన్స్టిట్యూషనల్ లాలో క్లియర్గా ఆ బుక్లో కూడా పేజ్ నెంబర్ గుర్తులేదు, కానీ సో ఆ పుస్తకంలో ఇదే ఉంది. నేను చదివిన 2 పుస్తకాలు చదువుతున్నాను. బహుశా చంద్రబాబు నాయుడు చాలా ఇంతకన్నా ఆథెంటిక్ బుక్స్ చదివి ఉండొచ్చు. ఈ 2 కాన్స్టిట్యూషన్ పైన వెరీ ఆథెంటిక్ కామెంటరీస్గా గుర్తిస్తారు సోషల్ సైన్స్ రీసెర్చ్లో, రాజనీతి శాస్త్ర పరిశోధనలో. ఈ 2 పుస్తకాలు లా రీసెర్చ్, మీరు లా పబ్లిక్కి వెళ్ళండి, కాన్స్టిట్యూషన్ పైన కామెంటరీగా 2 టాప్ బుక్స్ ఇవ్వండి అంటే ఈ 2 ఇస్తారు. సో అందువల్ల ఆ 2 పుస్తకాలు చదివచ్చాను. ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. చంద్రబాబు నాయుడు బహుశా రాజ్యాంగంలో ఇంకా ఎక్కువ చదివి ఉంటారు కనుక, రాజ్యాంగం పైన ఇంకా అథెంటిక్ కామెంటరీ చదివి ఉంటాడు కనుక, మరి ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ రెడీ టు లెర్న్. నేర్చుకుంది, నేను నిత్య విద్యార్థిని. సో అందువల్ల నేను ఒక్క రోజులో నాకే తెలిసిందే విజ్ఞానము అనుకోను. నేను నిత్య విద్యార్థిని. ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. రైట్ సార్, మీరు చెప్తుంటే నేను కూడా క్రాస్ చెక్ చేశాను సార్. India doesn't have a designated national language, but it recognizes Hindi and English as official languages for government purposes. The Indian Constitution doesn't declare any language as the national language, sir. చంద్రబాబు నాయుడు జాతీయ భాష హిందీ అని చెప్పాడు కదా అసెంబ్లీ సాక్షిగా. అండ్ ఇంకొకటి, వాట్ ఆర్ ద 22 లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా? అంటే ద 22 లాంగ్వేజెస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృత్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, డోంగ్రీ, సంతాలీ అండ్ మణిపురి. ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్. అదే 22 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్. దాన్ని అఫీషియల్ అయినా ప్రాక్టికల్గా రెలవెన్స్ ఉండదు. ఇప్పుడు 22 భాషల్లో పార్లమెంట్ చట్టాలు రాసి పెట్టారు కదా, బట్ ఇవి 8th షెడ్యూల్లో ఉన్నాయంటే ఏంటి? వాటి 8th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ గుర్తింపు ఇచ్చిన 22 భాషలు ఇవి. సో అందువల్ల నేను అంటున్న క్వశ్చన్ ఇదే, చంద్రబాబు నాయుడు మరి ఎక్కడ చదివాడు? ఎందుకంటే సభలో మాట్లాడంటే చాలా హయ్యెస్ట్ అండి. ఎందుకంటే సభలో తప్పు మాట్లాడితే సభను తప్పుదో పట్టించినందుకు సభా హక్కులు ఉల్లంఘన అవుతాయి. అయితే అక్కడ ఎవరు అపోజిషన్ వాళ్ళు లేరు కనుక పెట్టేవాళ్ళు లేరు మనం. ఎందుకంటే సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు నా అపీల్ ఏంటంటే, ఒకటి, మేము చెప్పింది మేము చదివింది తప్పు కావచ్చు. ఎందుకంటే మీ అనుభవం ముందు మేమెంత. చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యే అయ్యారు, చట్టసభలో ఎంటర్ అయ్యారు. నేను 1978లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. సో నాకున్న నాలెడ్జ్ చాలా పరిమితం చంద్రబాబు నాయుడుకున్న నాలెడ్జ్లో. సో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన ఎమ్మెల్యే అయిన 30 ఏళ్ళ తర్వాత నేను ఎమ్మెల్సీ అయ్యాను. నేను చట్టసభలో ఎంటర్ అయింది 30 years తర్వాత. అంటే చట్టసభల అనుభవంలో చంద్రబాబు నాయుడుకు నాకు 30 year గ్యాప్ ఉంది. చంద్రబాబు నాయుడు 9 సార్లు ఎలక్ట్ అయ్యాడు, నేను 2 సార్లు ఎలక్ట్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందువల్ల బహుశా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల దయచేసి చెప్పితే మేము మా రాజ్యాంగ అవగాహన మార్చుకుంటాను. లేదు కనీసం అసెంబ్లీలో
నేను హిందీ జాతీయ భాష అన్నాను, అది నిజం కాదు. భారతదేశంలో ఒకే జాతీయ భాష అంటూ లేదు అని నేను పొరపాటున అన్నానని వివరణ ఇవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే మనకు ఎవరమైనా తప్పు మాట్లాడచ్చు కదే, అభ్యంతరం ఉంది. మనం ఏం దేవులం కాం కదా, మేమందరం మానవులమే, మానవ సహజమైన తప్పులు ఎవరమైనా చేస్తాం. సో బట్ వీ నీడ్ టు బి కరెక్టెడ్. ఎందుకంటే పబ్లిక్ డిస్కోర్స్లో తప్పు ఉండకూడదు. భవిష్యత్ తరాలు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పింది నిజం అనుకుంటారు కదా, నాగేశ్వర్ మాట్లాడిందే చాలామంది నిజం అనుకుంటారు. అందువల్ల దీనిపైన క్లారిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇస్తే, ఎస్ హిందీయే జాతీయ భాష, ఫలానా రాజ్యాంగ నిబంధన, ఫలానా సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పండి, మేము మార్చుకుంటాం. లేదు సార్ ఇది జాతీయ భాష కాదు, హిందీ భారతదేశంలో జాతీయ భాష లేదు, ఒకటే జాతీయ భాష అనేది అధికార భాష ఉంది. ఆర్టికల్ 343 ప్రకారం 8th షెడ్యూల్లో 29 భాషలు ఉన్నాయి, హిందీ మాత్రమే జాతీయ భాష కాదు అని చెప్పండి. అందువల్ల ఈ రెండిట్లో ఏదో ఒకటైతే క్లారిటీ రావాలి కదా.